ఒంగోలులో ఒక రకమైన ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. రీపోలింగ్, రీకౌంటింగ్ ఈ రెండు ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్లో మారుమోగుతున్నాయి. ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అక్కడ ఎన్నికల ఫలితాలపై ఏదో జరగబోతుందన్న టాక్ మొదలైంది. ఒంగోలులో ఎన్నికల కమిషన్ ఏం చేయనుందనే ఉత్కంఠ నెలకొంది. నిజంగానే రీపోలింగ్ జరగనుందా లేక రీకౌంటింగ్ నిర్వహించనున్నారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇవేం కాకుండా కేవలం ఈవీఎంల వెరిఫికేషన్ మాత్రమే జరగనుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వైసీపీకి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఒంగోలులో వారం రోజులుగా వినిపిస్తున్న మాట రీపోలింగ్, రీకౌంటింగ్, మాక్ పోలింగ్. ఇదే అంశంపై సోషల్ మీడియాలో చర్చ దద్దరిల్లిపోతోంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగానూ చర్చ సాగుతోంది. తన ఓటమిపై అనుమానాలు ఉన్నాయంటూ మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎం పనితీరుపైన తమకు అనుమానాలు ఉన్నాయని, అవి ట్యాంపరింగ్కు గురై ఉంటాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జూన్ 10వ తేదీన బాలినేని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ కు వచ్చింది. ఆయన 34,060 ఓట్ల మెజారిటీతో 2024 ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. అయితే బాలినేని వరుసగా 7 సార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 5 సార్లు గెలుపొందారు. 2 సార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే అప్పటి సీఎం జగన్ ను ఒప్పించి 230 కోట్లతో ఒంగోలులో 20,840 మంది పేదలకు ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన చేతుల మీదనే ఇంటి పట్టాలను ఇప్పించారు. దీంతో పాటు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి పోల్ మేనేజ్మెంట్ ను కూడా నిర్వహించామని చెబుతున్నారు. ఇన్ని చేసినా తాను ఓడిపోవడానికి కారణమేంటని అంశంపై బాలినేని దీర్ఘ ఆలోచనలో పడ్డారు. తాను ఓడిపోవడం మాట ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్లకు అంత మెజారిటీ ఎలా వచ్చిందని అనుమానంతో శ్రీనివాసరెడ్డి ఈవీఎంల పనితీరుపై ఎన్నికల సంఘానికి కంప్లైంట్ చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వస్తే జూన్ 10న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల పనితీరుపై అనుమానం వ్యక్తం చేసి ఈసీ నిబంధనల ప్రకారం 5,44,000 ఎన్నికల సంఘానికి చెల్లించి ఈవీఎంలను వెరిఫై చేయాలని కోరారు. పోలింగ్ జరిగిన ఈవీఎంలలో 5% ఈవీఎంలను వెరిఫై చేసి అభ్యర్థి అనుమానం నివృత్తి చేసుకునే వెసులుబాటు ఉంది. దీనినే బాలినేని వినియోగించుకుంటున్నారు. నియోజకవర్గంలో మొత్తం 251 పోలింగ్ బూతులున్నాయి. వాటిలో 5% అంటే 12.5 పోలింగ్ బూతుల వస్తాయి. వీటిలో 12 ప్రాంతాల్లో వెరిఫికేషన్కు ఎన్నికల సంఘం ఓకే చెప్పేసింది. 12 పోలింగ్ బూత్లలో 1,400 ఓటర్లు మించి ఉండకూడదనే అంశంపై సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ బూత్లను బాలినేని వెరిఫికేషన్ కోసం కోరుకున్నట్టు సమాచారం. 12 పోలింగ్ బూతుల్లోనూ వైసీపీకి మెజారిటీ వచ్చేవి ఉన్నాయని, అక్కడ కూడా తన ఓట్లు తక్కువ వచ్చాయనే అనుమానంతో వెరిఫికేషన్ కోరుకున్నారు బాలినేని. వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు జరుగుతుంది. ఇందులో ఈవీఎం తయారీ సంస్థ బెల్ కంపెనీ ఇంజనీర్లు కూడా పాల్గొంటారు. ఈసీ నిబంధన ప్రకారమే వెరిఫికేషన్ జరుగుతుంది. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఇప్పటికే శిక్షణ కూడా తీసుకున్నారు. ఫిర్యాదుదారుడైన బాలినేని శ్రీనివాసరెడ్డికి కూడా సమాచారం అందిస్తారు. వెరిఫికేషన్లో బాలినేని కానీ ఆయన ప్రతినిధి కానీ పాల్గొనే అవకాశం ఉంటుంది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు రీపోలింగ్, రీకౌంటింగ్, మాక్ పోలింగ్ వంటివి ఏమీ జరగవని కలెక్టర్ క్లారిటీ ఇచ్చారు. కేవలం ఈవీఎంల పనితీరు మాత్రమే పరిశీలిస్తారని చెబుతున్నారు. అది కూడా ఈవీఎం తయారీ సంస్థ అయిన బెల్ కంపెనీ ఇంజనీర్లు అధికారుల సమక్షంలో
ఫిర్యాదుదారుడి ముందు జరగనుందట. ఎన్నికల సమయంలో ఉపయోగించిన ఈవీఎంలో డమ్మీ బ్యాలెట్ పేపర్తో ఈవీఎం పనితీరు చెక్ చేస్తారు. ఈ ప్రక్రియ అంతా 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 6 రోజుల పాటు జరుగుతుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వెరిఫికేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ శిక్షణ కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీల్లో అనుమానాలు వస్తున్న సమయంలో ఒంగోలు వెరిఫికేషన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజంగా ఈవీఎంల పనితీరులో ఏదైనా లోపం గుర్తిస్తే మాత్రం ఏపీలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాల పాటు ఈవీఎం ట్యాంపరింగ్పై వైసీపీ చేసే ఆరోపణలను ఎదుర్కోక తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ కోర్టు కేసులన్నీ మొదటికి వస్తాయి. తన ఓటమిపై అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి బాలినేనికి ఈవీఎంల వెరిఫికేషన్ అవకాశంగా కూడా నిలవనుంది. ఈ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం కానీ భయం కానీ లేదని చెబుతున్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. మరోవైపు బాలినేని తీరుపై కొందరు నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అందరి ముందు ఈవీఎంలను పరిశీలించేటప్పుడు తప్పు జరగకుండా నిపుణులు తగిన చర్యలు తీసుకుంటారనే చిన్న సూత్రాన్ని శ్రీనివాసరెడ్డి ఎలా మర్చిపోయారని ప్రశ్నిస్తున్నారు. అలాంటి సమయంలో రీవెరిఫికేషన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది పలువురి ప్రశ్న. మరోవైపు రీవెరిఫికేషన్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది లేదని కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఒంగోలు మాదిరే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోనూ పలువురు వైసీపీ అభ్యర్థులు రీవెరిఫికేషన్ కోసం ఈసీకి నగదు చెల్లించినట్లు సమాచారం.